నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHEL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బ్రెస్ట్ సిస్ట్, అంటే రొమ్ములో వచ్చే నీటి గడ్డ. ఇది ఎలా వస్తుంది, దీన్ని ఎలా గుర్తించాలి, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, దానికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, దీని గురించి మనం ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. బ్రెస్ట్ సిస్ట్ అనేది 35 to 50 years ఏజ్ గ్రూప్లో చాలా కామన్గా చూస్తుంటాం. 50 years దాటిన తర్వాత ఇది చాలా రేర్గా వస్తూ ఉంటుంది. 35 to 50 years ఇస్ ద కామన్గా చూసే ఏజ్ గ్రూప్. ఇది బ్రెస్ట్ సిస్ట్ అనేది మామూలుగా 0.5 సెంటీమీటర్స్ నుంచి 5 సెంటీమీటర్స్ వరకు సైజులో ఏ సైజులో అయినా ఉండొచ్చు. చిన్న సైజులో ఉన్నప్పుడు మనం దాన్ని గుర్తించలేము. ఒక 2 సెంటీమీటర్స్ అంతకంటే పెద్దగా అయినప్పుడు మాత్రమే మనం దాన్ని గుర్తించగలుగుతాము. ఎందుకంటే రొమ్ము అంతా డెన్స్గా ఉంటుంది కాబట్టి మనం చాలా వరకు గుర్తించలేము. 2 సెంటీమీటర్స్ అంతకంటే పెద్ద సైజులో ఉన్నప్పుడు మనం ఎగ్జామిన్ చేసినప్పుడు గుర్తించవచ్చు. యూజువల్గా ఇది ఒకే రొమ్ములో వస్తూ ఉంటుంది. 2 రొమ్ముల్లో చాలా తక్కువ కేసెస్లో 2 రొమ్ముల్లో కూడా ఒకేసారి సిస్ట్లు అనేవి ఫామ్ అవ్వడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఇది సైజ్ పెరుగుతూ ఉండడం వల్ల రొమ్ములో నొప్పి రావడము, లేదా పట్టుకున్నప్పుడు నొప్పిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది, లేదా ఎగ్జామినేషన్ చేసినప్పుడు నొప్పిగా ఉండడం అనేది జరుగుతుంది. ఇది పీరియడ్స్ వచ్చే టైంలో సైజ్ పెరగడం కానీ, నొప్పి ఎక్కువ అవ్వడం కానీ కూడా నోటీస్ చేస్తూ ఉంటాము. దీన్ని గుర్తించడానికి మనం క్లినికల్ ఎగ్జామినేషన్ ఒకటి, మరియు దీన్ని పర్ఫెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ FNAC కానీ చేయాల్సి ఉంటుంది. దీనికి యూజువల్గా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదండి. కానీ ఒకవేళ సైజ్ అనేది పెద్దగా ఉండి ఇబ్బంది పెడుతున్నట్టయితే మనము దీన్ని సిస్ట్ని యాస్పిరేట్ చేస్తాం. అంటే ఆ సిస్ట్లోకి ఒక సూదిని పంపించేసి, అల్ట్రాసౌండ్ చేస్తున్నప్పుడు ఒక సూదిని పంపించేసి దాంట్లో ఉన్న నీటిని అంతా కూడా కంప్లీట్గా రిమూవ్ చేసేస్తాము. దాంతో చాలా వరకు కూడా ఇది సిస్ట్ అనేది కొలాప్స్ అయిపోతుంది. దానివల్ల ఎటువంటి ప్రాబ్లం రాదు.